అందరినీ ఇక్కడ కూర్చోబెట్టడానికి కారణం ఏంటంటే ఒక ప్రసాదం లాగా అందిద్దామని. ఏమిటండి ఈ ప్రసాదం? మీరు గుడికి వెళ్ళినప్పుడు, చర్చికి వెళ్ళినప్పుడు, మసీదుకి వెళ్ళినప్పుడు ఎలాగైతే బిడ్డల కోసం తిరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ప్రసాదం దొరుకుతుందో, ఇది కూడా ఒక దేవాలయం లాగా భావించి ఇక్కడ కూడా ఒక ప్రసాదం అందించాలనే భావంతో ఇది స్టార్ట్ చేశాం. మీకు ఎక్కడ ప్రపంచంలో ఏ హాస్పిటల్లోనూ ఇలా భోజనం పెట్టే సంస్కృతి ఉండదు. ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మీరు ఎక్కడైనా చూసారా? ఓపీ పేషెంట్కి ఎక్కడ భోజనం పెట్టరు. కానీ ఎందుకు పెడుతున్నారు ఇక్కడ అంటే, ఆహారం అనేది మన సంతానం పొందడానికి చాలా ప్రధానం. మీ వీర్య కణాలకి, అండాల క్వాలిటీకి, ధాతు పుష్టికి ఆహారమే మూలాధారం. మరి ఎలాంటి పుస్తకం రాసాం, మీరు అమ్మా నాన్న కాగలరని బుక్ ఇచ్చాం. అందుట్లో ఏ ఆహారం తీసుకుంటే మంచిది, ఏది తగ్గిస్తే మంచిది అనేది మీకు డీటెయిల్గా పేజ్ నెంబర్ 51 నుంచి 55 వరకే చెప్పడం జరిగింది. అవి చదువుకుని ఉండాలి. అలాగే రెండోది, వీడియోలు ఉన్నాయి ఎలా వండుకోవాలి. దాదాపు ఎక్కటి హబ్బు, F4 హబ్బు అనే ఛానల్స్ ద్వారా, యూట్యూబ్ ఛానల్స్ ద్వారా 500 వీడియోలు పైగా మేడం గారు వండి దాంట్లో పెట్టారు మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తూ. సో ఇలాగా ఒక డాక్టర్ బాబులాగా నేను మీకు బుక్ ఇచ్చాను. ఒక వంట లెక్కలాగా ఆవిడ వంటలు చేసి నేర్పించి దాంట్లో యూట్యూబ్లో పెట్టారు. సో మీ జీవితంలో కార్తీక దీపం వెలగడానికి మేము ఈ అవతారాలు కూడా ఎత్తాం. మీరు అందరూ వీటిలన్నిటిని ఉపయోగించుకోవాలి. అయినా కూడా ఇంకా సందేహాలు ఉంటాయి. ఏది మంచి ఆహారం, ఏది మంచి ఆహారం అనే దాన్ని చెప్పడానికే ఇప్పుడు మీకు నేను 3 పాయింట్లు చెప్తా. మంచి ఆహారం అంటే నెంబర్ 1, మంచి మనసుతో వండుకున్న ఆహారం. మీ అమ్మలాగా, మీ ఆవిడలాగా నీ మేలును కోరుతూ, మీ అమ్మ ఎలా వండుద్ది, నా బిడ్డ బాగుండాలి, భవిష్యత్తు బాగుండాలని తలుసుకుంటూ ఆవిడ వండుద్ది. అందుకే అమ్మ ఆహారానికి అంత శక్తి వస్తుంది. సో అలాగే మాకు బిడ్డ పుట్టాలి అనే కాంక్షిస్తూ మీరు కూడా వండుకోవాలి. అలాగే మీకు ఇక్కడ బయట పుణ్య దంపతుల చేత మేము ఫుడ్ ప్రిపేర్ చేయిస్తున్నాం. మీకు ప్రెగ్నెన్సీ రావాలి, మీకు బిడ్డ పుట్టాలి, మీరు అనుకున్న కోరికను నెరవేరాలని కోరుతూ వాళ్ళు వండుతున్నారు. హోమ్ ఫుడ్ కింద వండిస్తున్నాం. ఇక రెండోది, మంచి మనసుతో మీరు స్వీకరించాలి. ఇది తీసుకున్నది ఒక ప్రసాదంలాగా భావిస్తూ స్వీకరించాలి. ఫోన్లు చూస్తూ, టీవీలు చూస్తూ తినకూడదు. వేరే ధ్యాసతో కాదు. తీసుకుంటున్న ప్రతి మెతుకు, ప్రతి ముద్ద నీకు వీర్యం కింద, అండం కింద మారబోతుంది, నీ బిడ్డ కింద ఎదగబోతుంది అన్నట్టుగా నువ్వు భావిస్తూ స్వీకరించాలి. తర్వాత మూడోది, మంచి చేతుల ద్వారా అందాలి. ఎవరు పడితే ఆడు పెట్టింది తినకూడదు. మంచి చేతుల ద్వారా అందిన ఆహారమే మంచి ఆహారం అవుద్ది. మంచి చేతులు అంటే ఎలాగా? ఇప్పుడు సపోజ్ మన ఇంటి దగ్గర పులిహార తిన్నాం. అదే గుడికి వెళ్ళి మరి పూజారి గారు ప్రార్థనలు చేసి మంత్రజాలం జల్లి ఇస్తారు. అదేమైంది? ప్రసాద్. బ్రెడ్, ద్రాక్షరసం తీసుకుంటారు రోడ్డు పక్కన. అదే మీరు పాస్టర్ గారు భగవంతుడి ప్రార్థనలతో నింపి అప్పుడు బ్రెడ్, ద్రాక్షరసం ఇస్తారు. అదేమైంది? ప్రసాద్. అలాగే ముస్లింలు హలాల్ చేస్తారు. ఇలా ప్రతి మతంలోనూ ఇది ఉంది. మీరు స్వీకరించేది, మీరు దైవం వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకన్న ప్రసాదం కింద, అల్లాను పూజిస్తే అల్లా ప్రసాదం కింద, యేసుప్రభుని పూజిస్తే యేసయ్య ప్రసాదం కింద భావించి స్వీకరిస్తే అది మంచి ఫలితాలు ఇస్తుంది, ప్రసాదంలా మారింది. అది ఇచ్చేది కూడా ఒక మంచి వ్యక్తి మీ చేతుల ద్వారా అందితే మంచిది. మీకు అక్కడ పూజారి గారు, పాస్టర్ గారు, ఇమాం గారు ఎలాగో ఇక్కడ కూడా ఒక మంచి వ్యక్తి ద్వారా మీకు చేతికి అందితే మీ ఫలితాలు బాగుంటాయి అనే ఉద్దేశంతో మేము ఇస్తున్నాం. అంటే మీరు మంచి వ్యక్తి అని మీరే అనేసుకుంటున్నారా డాక్టర్ గారు? మీరు మీ ఆవిడ మంచివాళ్ళని అనుకుంటున్నారా? 15,800కు పైగా ప్రెగ్నెన్సీలు తెప్పించగలిగాం న్యాచురల్గా. ఒక కైవియపు లేకుండా, ఒక ఆపరేషన్ లేకుండా. అంటే భగవంతుడు నన్ను ఆశీర్వదించలేకపోతే నేను మీకు ఇవ్వగలనా? అంటే భగవంతుడికి దగ్గరగా ఉన్నాంగా. అలాగే కొన్ని వేల మందికి అన్నదానాలు చేస్తున్నాం. ఇప్పుడు లయన్స్ క్లబ్ ద్వారా, వాకర్స్ క్లబ్ ద్వారా మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. లయన్స్ క్లబ్లో నేను రీజనల్ సెక్రటరీగా ఉన్న 110 క్లబ్బులకి కృష్ణా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో మరి రీజనల్ చైర్మన్గా ఉన్నా. మేడం గారు విజయవాడ జోన్ మొత్తానికి జోన్ చైర్మన్గా ఉన్నారు. మరి ఇలాగ ఒక 2 పెద్ద పోస్టుల్లో ఉన్నాం, జిల్లా స్థాయి పోస్టుల్లో. అంటే వాళ్ళు ఎందుకు ఇస్తారు? ఇద్దరు భార్యాభర్తలకి ఇద్దరికి పోస్టులు ఇచ్చి కూర్చోటానికి. పెద్ద పోస్టులు ఇచ్చేటప్పుడు సేవా కార్యక్రమాలు ఇద్దరు పొటాపొటీగా ఉంటే ఇస్తారు. ఏం చేశారంటే, మేము కాళ్ళు లేని వారికి కృత్రిమ కాళ్ళు ఇస్తున్నాం.
అలాగే పిల్లలకి స్కూల్ పిల్లలకి సైకిళ్ళు అందిస్తున్నాం, కాలేజీ పిల్లలకి ఫీజులు కడుతున్నాం. ఇంకా చిన్న పిల్లలు మరి స్కూల్లో బ్లాక్ బోర్డు కనపడక తలనొప్పి వస్తే స్కూళ్ళు మానేసి ఇబ్బంది పడుతున్నారు, చదువులు వెనకబడుతున్నారు. వాళ్ళకి ఐ స్క్రీనింగ్లు చేసి కళ్ళజోళ్ళు ఫ్రీగా ఇస్తున్నాం. చిన్న కారణాలతోనే ఒక ఎగ్జామ్ తప్పామని చెప్పేసి సూసైడ్లు చేసుకుంటున్నారు పిల్లలు. అలాంటి వాళ్ళకి సైకాలజిస్టులతో మోటివేషనల్ క్లాసులు ఇప్పిస్తున్నాం. అలాగే ప్రతి స్త్రీ భారతదేశంలో క్యాన్సర్తో చనిపోయే ప్రతి స్త్రీల్లో 80% స్త్రీలు సర్వికల్ క్యాన్సర్తోనే చనిపోతున్నారు. అంటే 100 మందిలో 80 మంది కేవలం సర్వికల్ క్యాన్సర్తోనే చనిపోతున్నారు భారతదేశంలోని స్త్రీలు. అలాంటి దానికి క్యాన్సర్కి నివారణ కింద స్కూల్లోనే 8వ ఏజ్ 8, 9 ఆ ఏజ్ నుంచి 13వ సంవత్సరం ఏజ్ లోపే కొన్ని టీకాలు మనం వేస్తే ఆ టీకా వల్ల క్యాన్సర్ రాకుండా ఆపొచ్చు, ఆ తల్లి చనిపోకోకుండా ఆపొచ్చు అనే విషయం తెలుసుకుని దానికి సంబంధించిన టీకాలను ఉచితంగా స్కూల్లో వేయిస్తున్నాం పిల్లలకి. ఆ రకంగా మరి అమ్మని కాపాడుకోగలుగుతున్నాం. తల్లి ఆడపిల్ల చనిపోవడం అంటే క్యాన్సర్తో అమ్మ చనిపోయినట్టే. అమ్మని కాపాడుకోవడానికి ఈ రకంగా కూడా మరి మాకు చేతనైనంత ఇన్ని సేవా కార్యక్రమాలు మేము చేయగలుగుతున్నామంటే అది భగవంతుడి అనుగ్రహం లేకుండా మేము చేయలేం. ఇవన్నీ ఎవరో ఇచ్చిన డబ్బులతో కాదు, మా సొంత నిధులతోనే చేస్తున్నాం. ఇవాళ కూడా మరి మన జనవరి నెల 3వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు సేవా యజ్ఞం అని చెప్పి ఒక కార్యక్రమాన్ని చేస్తున్నారు. 1,00,000 మందికి అన్నం మరి ఆహారాన్ని అందించే కార్యక్రమం విజయవాడలో జరుగుతుంది. 1,00,000 మందికి ఆకలితో ఉన్న వాళ్ళకి అవన్నీ కూడా బయట జరుగుతున్నాయి. ఇలాంటి సేవా యజ్ఞాలని చేస్తున్నాం లయన్స్ క్లబ్ ద్వారా. కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటే వేల మంది ఇప్పుడు సపోజు కుట్టు మిషన్లు ఇస్తున్నాం, గ్రైండర్లు ఇస్తున్నాం, ఆర్థికంగా వెనకబడిన స్త్రీలకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని. వాళ్ళందరూ దృష్టిలో మీరు దేవుడు లాంటి మనిషి అన్నామంటే అర్థం ఏంటంటే మాకు చేసే పనిని మేము మానుకుని ఎదుటి వ్యక్తికి సేవ చేయాలి. అలాగే మాకు డబ్బు వచ్చే సమయాన్ని ఎదుటి వ్యక్తి సేవ కోసం వినియోగించాలి. ఉన్న కాస్త సమయంలో సంపాదించుకున్న డబ్బును కూడా సేవా కార్యక్రమాలకి మళ్ళీ మేము ఖర్చు పెట్టగలగాలి. ఇన్ని చేస్తున్నాము అంటే అదంతా భగవంతుడి అనుగ్రహం లేకుండా చేయలేం. అలాంటి మా చేతుల మీదుగా మీకు కూడా ఆ ప్రసాదం అందితే మీకు కూడా మీరు అనుకున్న కోరిక నెరవేరి పండంటి బిడ్డ పుట్టాలి అనే భావంతోనే మేము మా చేతుల మీదుగా ఈ ప్రసాదం మీకు అందేటట్టుగా చేస్తున్నాం. సో మీరందరూ కూడా ఆ ప్రసాదాన్ని స్వీకరించి చక్కగా పండంటి బిడ్డని పొందాలని, మీరు మాతృదేవత పితృదేవతలు అవ్వాలని మనసారా కోరుకుంటున్నాం. ఈ నూతన సంవత్సరంలో కాబోయే మాతృదేవతల్ని పితృదేవతల్ని భగవంతుడు ఒక యూట్యూబ్ ద్వారా, వీడియో ద్వారా, స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా నా గురించి తెలిసేటట్టు చేసి వాళ్ళకి IVF లేకుండా, ఆపరేషన్ లేకోకుండా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలనే భావనతో నా దగ్గరికి పంపించారు. అతిథులుగా పంపించిన వీళ్ళకి భోజనం పెట్టుకునే అదృష్టం కలిగించాడు భగవంతుడనే భావనతోనే మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. కాకపోతే మీకు ఫోటోలు వీడియోలు తీస్తున్నారేంటి, ఒకవేళ డాక్టర్ గారు పూర్తి చేసి కాస్త ప్రచారం పొందడానికి ప్రయత్నిస్తున్నారేమో అనే ఆలోచన కొంతమందికి వస్తుంది. మరి ఈ 6 నెలల నుంచే పెడుతున్నాను, అంతకుముందు నేను పెట్టలేదు. అంటే చెడు ఎవరైనా చెప్పక్కర్లేదు, మంచి 10 మంది చెప్తే కానీ బుర్రకెక్కదు. మేడం గారు ఒక తల్లి మనసుతో ఆలోచించి మన దగ్గరికి వచ్చిన పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు, ఇక్కడ లేట్ అవుతుంది, ఏ హాస్పిటల్కి వచ్చినా ఎలా లేట్ అవుతుంది, ఇక్కడ లేట్ అవుతుంది, భోజనం టైంకి బయటికి పంపిస్తుంటే ఊరు కాని ఊర్లో వాళ్ళు దారి తప్పుతున్నారు, వర్షాలు వస్తే తడిసిపోతున్నారు, బడ్డీ దగ్గర ఎక్కడో చోట ఏది పెడితే తిని ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు, వాళ్ళకి మనమే భోజనం తీసుకొచ్చి పెడితే వాళ్ళకి ప్రశాంతంగా ఉంటుంది, ఇబ్బంది లేకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్తారు అని ఒక తల్లి మనసుతో ఆలోచించింది. డాక్టర్ భారీగా ఆలోచించలేదు. ఆవిడ నాకు సలహా ఇవ్వబట్టి ఈరోజు ఇలా మనకి సక్సెస్ఫుల్గా ఇన్ని నెలల నుంచి చేయగలుగుతున్నాం. కాబట్టి మీరు కూడా ఇవన్నీ చూసి ఎలాగైతే యూట్యూబ్లో వీడియోలు చూసి నా దగ్గరికి ఎట్లా రాగలిగారో, స్నేహితులు చెప్తే రాగలిగారో, ఈ వీడియో రూపంలో, ఈ ఫోటో రూపంలో భగవంతుడు మిగతా డాక్టర్లకి, ఎంతోమంది మంచి మనసున్న డాక్టర్లు ఉంటారు, వాళ్ళకు కూడా చూపించి వాళ్ళ దగ్గరికి వచ్చిన పేషెంట్లకు కూడా భోజనం పెట్టుకునేది ఏర్పాటు చేయిస్తే ఈ రాష్ట్రంలోనూ, ఈ దేశంలోనూ, ఈ ప్రపంచంలోనూ ఒక కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టినట్టు అవుద్ది. 1000 మైళ్ళ ప్రయాణం కూడా మొదటి అడుగుతోనే స్టార్ట్ అయ్యిద్ది. ఏ కార్యక్రమం అయినా మొదట ఒక వ్యక్తితోనే మొదలైద్ది. అది మా ద్వారా భగవంతుడు స్టార్ట్
స్టార్ట్ చేయించాడు ఈ కార్యక్రమం. మిగతా డాక్టర్లు కూడా ఈ పుణ్యాన్ని మూటగట్టుకోవాలి. చక్కగా వాళ్ళు కూడా వాళ్ళ దగ్గరకు వచ్చిన పేషెంట్లకు ఇబ్బంది లేకోకుండా వసతి కల్పిస్తే మరి పేషెంట్లకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పి మేము ఈ ఆలోచన చేసి ఇది కంటిన్యూ చేస్తున్నాం. అందుకే వీడియోలు ఫోటోలు తీస్తున్నాం. మీరు ఎవ్వరు కూడా అన్నిదా భావించరని భావిస్తున్నాం. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మేడం గారు కూడా బ్లెస్ చేస్తారు. ఒక అద్భుతమైన ఆలోచన, ప్రపంచాన్ని మార్చే ఆలోచన ఇచ్చారు. కరణేష్ మంత్రి అంటారు. ఒక మంత్రిలాగా తను మంచి ఆలోచన ఇచ్చారు. జనరల్గా భర్త డబ్బులు ఖర్చు పెడుతుంది, ఇవన్నీ మా ఖర్చే, ఎవ్వరు ఇచ్చిన నిధులు కాదు, మా సొంత నిధులతో ఇవన్నీ చేస్తున్నాం. ఇంత ఖర్చు పెడుతున్నా కూడా ఇదిగో ఏంటి అదిగో ఏంటి నా మొగుడు ఖర్చు పెట్టేస్తున్నాడు అనుకోకుండా మళ్ళీ మంచి ఐడియాలు ఇస్తుంది ఆవిడ. ఇంకా ఖర్చు పెరిగే ఐడియాలు, మీకు మేలయ్యే ఐడియాలు ఇచ్చిందంటే ఆవిడ అమ్మ మనసుకి మనం గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. ఆల్ ది బెస్ట్ అండి. అందరూ అతి త్వరలో అమ్మా నాన్న అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ రోజు నుంచి అంతా పాజిటివ్గా థింక్ చేయండి, పాజిటివ్ రిజల్ట్ చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్.